గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేట్ యువర్ సక్సెస్ స్టోరీ త్రూ వెస్టీజ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో ద్వారా వరి పంట వ్యవసాయంలో వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్లను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామండి. హౌ టు యూజ్ వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ఇన్ ప్యాడీ క్రాప్. ఫ్రెండ్స్, ముందుగా మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిందండి. అనేక ప్రాంతాల్లో వరి పంటని నాటడం మొదలు పెడతారు. రైతు ఆల్రెడీ మాక్సిమం పొలాన్ని దున్ని రెడీగా చేసి పెట్టుకున్నారండి, తయారు చేసి పెట్టుకున్నారు. వర్షం స్టార్ట్ అయితే ఒక చినుకు పడగానే రైతు అనే వాళ్ళు ఇక వరి పంటకి ముందుకు వెళ్ళటానికి జరుగుతుందండి. మరి ఈ సమయంలో మనం కూడా రైతుకు మేలయ్యే విధంగా మన యొక్క ప్రోడక్ట్లను వాళ్ళకి వివరించి వాటి ఉపయోగాలను వాళ్ళకి తెలియజేసి, వారు ఒకవేళ వరి పంట సాగులో మన ప్రోడక్ట్ వాడినట్లయితే దానివల్ల వచ్చే ప్రయోజనాలను చెప్పినట్లయితే మన బిజినెస్ పెరుగుతుంది. అదేవిధంగా రైతన్నకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క వివరాలను పూర్తిగా ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఒక రైతు దగ్గరికి వెళ్ళి మన యొక్క వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్లను వరి పంటలో ఎలా ఉపయోగించాలో చెప్తున్నప్పుడు మనకి కూడా వరి పంట కల్టివేషన్ లో, వ్యవసాయంలో ఏ ఏ దశలు ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఆ దశలలో ఏ దశలో అంటే ఏ స్టేజ్ లో మన ప్రోడక్ట్ ఏది వాడాలి, ఏ స్టేజ్ లో ఎంత వాడాలి అనేది మనం చెప్పినప్పుడే వారికి స్పష్టంగా అర్థమవుతుంది. సో అందరూ కూడా దయచేసి ఈ యొక్క ముఖ్య దశలని ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారండి. దీని మీద పూర్తి సమాచారం మీరు యూట్యూబ్ లో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఎక్కడన్నా కూడా చదవాల్సిందిగా కోరుతున్నారు. సో ఫ్రెండ్స్, అప్లైన్ కొంత చెప్తాడు, లేకపోతే యూట్యూబ్ వీడియో ద్వారా మీరు కొంత తెలుసుకుంటారు. కానీ 80% మీరు సొంతగా నేర్చుకున్నప్పుడు వస్తుంది. సో అందరూ కూడా దీని పట్ల పూర్తి శ్రద్ధతోటి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఇక్కడ నేను నేర్చుకున్న కొన్ని విషయాల్ని మీతో పంచుకుంటున్నాను. ముందుగా వరి క్షేత్ర తయారీ అంటే ల్యాండ్ ప్రిపరేషన్ అండి. ఎక్కడైతే వరి పంటలను రైతు పెంచుదాం అనుకుంటారో ఫస్ట్ ఆ యొక్క భూమిని చదును చేస్తారు. అంటే ఎత్తు పల్లాలు లేకుండా దాని మొత్తం సమాంతరంగా పైనుంచి కింద వరకు ఎగుడు దిగుడు లేకుండా సమాంతరంగా చేస్తారండి. సో అంటే ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ ప్రిపరేషన్ లో ఫస్ట్ నాగలితో కానీ ట్రాక్టర్తో కానీ దున్నుతారు. దున్నిన తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత రొటేటర్ తోటి మొత్తం గడ్డలు గడ్డలుగా ఉంటే దాని అన్నింటినీ కూడా మెత్తగా చేసి నీళ్లు పట్టి, చివరి దశలో నీళ్లు పట్టి దాన్ని కొన్ని రోజులు అలా ఉంచేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క మట్టిలో ఉన్న పురుగులు కానీ, క్రిములు కానీ, మొక్కలు కానీ అవన్నీ కూడా కులిపోయి ఒక మంచి హ్యూమిక్ ఆర్గానిక్ మ్యాటర్ గా తయారవుతుందండి. సో దీన్నే వరి క్షేత్ర తయారీ అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేదండి నారుమడి. అంటే మనం చివరి దశలో మొక్కల్ని పెంచే భూమి వేరుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో గింజనాలని ఒక చోట పెంచి, అంటే ఒక నర్సరీ లాగా చిన్న చిన్న మొక్కలు వచ్చేదాకా పెంచేదాన్ని నారుమడి అంటారండి. సో ఈ నారుమడిలో ఫస్ట్ గింజల్ని వేసి మొక్కలు వచ్చేదాకా ఉంచి, ఆ తర్వాత ఆ మొక్కల్ని తీసుకెళ్లి మళ్ళా వరి క్షేత్ర తయారీలో వేసి మొక్క ఎదిగేదాకా పెంచుతారండి. ఈ నారుమడి అనేది మేబీ ఒక గుంటలో సగభాగం అయి ఉండొచ్చు, ఒక ఎకరాలో ఒక చిన్న పోర్షన్, ఒక చిన్న భాగం అయి ఉండొచ్చు అండి. తర్వాత విత్తన శుద్ధి. ఈ రెండు కూడా వరి క్షేత్ర తయారీ, నారుమడి అనేది భూమికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేదంతా కూడా విత్తనాలకు సంబంధించండి. అంటే మన యొక్క కల్టివేషన్ లో ప్రాసెస్ విత్తన శుద్ధి అంటే ఏంటండి, ఈ రోజు ఏదైతే విత్తనాన్ని మీరు నాటుదాం అనుకుంటున్నారో ఆ విత్తనాన్ని ముందుగా దానికి మనం శుద్ధి చేస్తున్నాం. వరి పంట వ్యవసాయంలో అనేక రకమైన పురుగులు గాని, తెగులు గాని వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ఏదర్ విత్తనం ద్వారా రావచ్చు, నేల ద్వారా రావచ్చు, వాతావరణం ద్వారా రావచ్చు, లేకపోతే మీరు వాడే కెమికల్ ఫర్టిలైజర్ వల్ల కూడా అవ్వచ్చు. ముందుగా మనము విత్తనానికి బలాన్ని ఇవ్వగలిగితే ఆ విత్తనానికి వ్యాధి నిరోధక శక్తి పెరిగి అది తట్టుకొని మంచి పంటగా ఎదగడానికి అవకాశం ఉందండి. అందుకే విత్తన శుద్ధి చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విత్తు కొద్ది పంట అంటారండి. అంటే విత్తనం ఎంత బలంగా ఉంటే పంట అంత బలంగా ఉంటుంది అంటారు. సో విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ, చాలా ముఖ్యమైన ప్రక్రియ. అయితే రైతు ఈరోజు ఎక్కడైతే సీడ్ కొనుక్కుంటున్నాడో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారండి. అయితే ఈరోజు ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, బయట ఏ ప్రోడక్ట్ వాడినా కూడా అవన్నీ పూర్తిగా కెమికల్ బేస్డ్ గా ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్న అగ్రి ప్రోడక్ట్స్ అనేవి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో న్యాచురల్ గా తయారు చేయబడిన ప్రోడక్ట్స్. సో అందువలన ఈ యొక్క ప్రోడక్ట్స్ ని వాడవలసిందిగా మనం రైతులకి స్పష్టం చేసినట్లయితే వాళ్ళకి అర్థమవుతుందండి. సో విత్తన శుద్ధి అనేది విత్తనాన్ని శుద్ధి చేయడం. తర్వాత నారు నాటడం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క విత్తనాన్ని శుద్ధి చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ యొక్క నారుమడిలో జల్లుతారు. ఈ నారుమడిలో జల్లేటప్పుడే విత్తనంతో పాటు యూరియా, ఫాస్ఫేట్ లేకపోతే ఇటువంటి ఎరువులను కూడా జల్లటం జరుగుతుంది. జల్లిన తర్వాత ఒక 15 నుంచి 20 రోజుల్లో
మీకు మొలకలు వస్తాయి. ఈ మొలకల్ని తీసి మళ్ళా వేరే దగ్గర నారు నాటుతారండి. ఎక్కడ నాటుతారు? ఇంతకుముందు ఏదైతే వరి క్షేత్రాన్ని తయారు చేసుకున్నారో ఆ వరి క్షేత్రంలో ఈ యొక్క నారుని నాటడం జరుగుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ నుంచి తీసి అక్కడ నాటుతారు. సో ఆ నాటిన తర్వాత ఇంకా ఇది కంప్లీట్ ల్యాండ్ అండి. ఇదే ఫైనల్ ల్యాండ్ అనమాట. ఈ ఫైనల్ ల్యాండ్ లోనే మన యొక్క వరి పంట అనేది ఎదుగుతుంది. వరి నాటిన తర్వాత 15 నుంచి ప్రతి 20 రోజులకి ఏదో ఒక స్ప్రే అనేది జల్లుతూ ఉంటారండి రైతాంగం. కలుపు కోసం జల్లుతారు, పురుగు రాకుండా జల్లుతారు, తెగులు రాకుండా జల్లుతారు, లేకపోతే యూరియా జల్లుతారు, ఫాస్ఫేట్ జల్లుతారు, మొక్కలకు కావాల్సిన పోషకాహారం జల్లుతారు. సో అనేక రకమైన ప్రక్రియలు ఉన్నాయి. సో ఎవ్రీ 15 to 20 days రైతు అనేవారు ఏదో ఒక స్ప్రే జల్లుతానే ఉన్నారు. అందులో ముఖ్యమైన భాగమే కలుపు తీసే ప్రక్రియ. కలుపు అంటే గడ్డి అండి, పిచ్చి మొక్కలు. ఈ కలుపు మొక్కల వల్ల ఏమవుతాయంటే అండి, మనం ఏదైతే మందు జల్లుతున్నామో ఆ మందుని ఇవి కూడా తీసుకుంటాయి. ఇవి కూడా తీసుకుని ఇవి ఇంకా బలంగా పెరుగుతూ ఉంటాయి. సో అందుకే కలుపు మొక్కల్ని తీసేయటం వల్ల రైతు ఏదైతే పంటకి జల్లుతున్న స్ప్రేస్ ఉన్నాయో అవన్నీ కూడా, యూరియా ఉన్నాయో అవన్నీ కూడా వరి పంట తీసుకునే విధంగా ఉపయోగపడతాయి. సో అందుకే కలుపు మొక్కల్ని ఏరివేస్తారండి. సో కలుపు మొక్కల్ని తీసేయటము, అలాగే తెగులు అంటే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేకపోతే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మొక్కకి రావటం జరుగుతూ ఉందండి. సో ఈ యొక్క తెగులు వ్యాధి నివారణ కోసము పెస్ట్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్ అంటారు. ఈ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ కోసము రైతు అనేక రకమైన స్ప్రేలు కానీ, మందులు కానీ జల్లటం లేదా స్ప్రే చేయటం, రెండు రకాలండి. ఏదైనా జల్లతారు, లేకపోతే స్ప్రే చేస్తారు, లేకపోతే వాటర్ లో కలిపి డ్రిప్ ఇరిగేషన్ లో కలిపి ఇచ్చేస్తా ఉంటారు. సో ఇలాగా తెగులు వ్యాధి నివారణ కోసం, పెస్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ కోసం కొన్ని మందులు వాడటం జరుగుతుంది. ఆ తర్వాత చివరి దశలో వరిని కోస్తారండి. ఆ తర్వాత చివరి దశలో పంట పూర్తి స్థాయిగా వచ్చేసిన తర్వాత వరి కోస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని మనం వరి కోత టైంలో అయితే ఎక్కువగా చెప్పలేము, కానీ వరి క్షేత్ర తయారీలో, నారుమడిలో, విత్తన శుద్ధిలో, నారు నాటడం అప్పుడు, కలుపు తీసే ప్రక్రియ, తెగులు వ్యాధి, అంటే ఆల్మోస్ట్ అన్ని దశల్లో కూడా మన యొక్క వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని ఉపయోగించినట్లయితే పూర్తి స్థాయిలో దాని యొక్క బెనిఫిట్ తీసుకుంటామండి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా ఈ యొక్క దశల్ని మీరు పూర్తి స్థాయిలో స్టడీ చేయండి, ఇంకా బాగా తెలుసుకోండి. ఒక్కొక్క దశ ఎన్ని రోజులు ఉంటుంది, ఒక్కొక్క దశలో రైతన్న ఇంకా ఏమేమి చేస్తారు అనేది మీరు స్టడీ చేయాలండి. మీకు ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ లో ఈటీవీ వారి అన్నదాత ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే రకరకాల టీవీ ఛానల్స్ వారి ప్రోగ్రామ్స్ ఉంటాయండి. రైతు నేస్తం ఇలాంటి ప్రోగ్రామ్స్ లో వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఈ యొక్క ప్రోగ్రామ్స్ లో వాళ్ళు వివరిస్తారు ఈ యొక్క పంట ఏ దశలో ఉంటుంది, ఎలా ఉంటుందని. ఒకవేళ మీకు ఆల్రెడీ వరి పంట గురించి తెలుసుంటే వెరీ గ్రేట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ మన ప్రోడక్ట్స్ ని ఎలా వాడాలో తెలుసుకుందాం. సో వరి క్షేత్ర తయారీలో అంటే ఫస్ట్ ల్యాండ్ ప్రిపేర్ చేసేటప్పుడు రైతు ట్రాక్టర్ ద్వారా దుక్కు దున్నేసి, లేకపోతే నాగలి ద్వారా దుక్కు దున్నేసి, తర్వాత మొత్తం అంతా చేసిన తర్వాత నీళ్లు పట్టి యూరియా వేస్తారండి. ఈ యూరియా వేసేటప్పుడు మనం ఏమంటున్నామంటే, మనం ఫస్ట్ టార్గెట్ మీరు ఏదైతే కెమికల్ వాడుతున్నారో ఆ కెమికల్ ని 25% తగ్గించండి. నేను నిన్న ఒక రైతుతో మాట్లాడుతున్నప్పుడు ఆ రైతు చెప్తున్నది ఏంటంటేనండి, రైతు సుమారు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు మందులకి ఖర్చు పెడతాడంట. మన మందులు కాదండి, మన ప్రోడక్ట్స్ గురించి మాట్లాడతలేదు. బయట దొరికే ప్రోడక్ట్స్ మీద రైతు సుమారు 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు పెడతాడు. పోనీ చివరికి తనకి పంటకి దిగుబడి ఎంత వస్తుందంటే, ఒక ఎకరానికి 30 నుంచి 35 బస్తాలు లేదా 40 బస్తాలు, 40 క్వింటాల పంట వస్తుంది. అంటే ఇవన్నీ ఖర్చులు తీస్తే రైతుకు వచ్చేది 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలేనండి ఒక ఎకరానికి. సో ఫ్రెండ్స్, అంటే ఎంత తక్కువ మార్జిన్ తో కష్టపడుతున్నాడో చూడండి. దీనికోసం పగలు రాత్రి రైతన్న ఎంత కష్టపడుతున్నాడో చూడండి. సో ఫ్రెండ్స్, అందుకే మీరు ఆశ పడకుండా ఒక రైతుకి మేలు చేసే విధంగా ఈ యొక్క ప్రోడక్ట్స్ ని వాళ్ళకి సజెస్ట్ చేద్దాం. మన ముఖ్య ఉద్దేశము బెనిఫిట్ తీసుకోవడం కాదండి. మన ముఖ్య ఉద్దేశము ఈ ప్రోడక్ట్స్ ని అమ్మేసి వాళ్ళకి రిటైల్ ప్రాఫిట్ చేసేసి మనం దీని మీద కమిషన్ తీసుకునే విధంగా కాకుండా, ఎంతో కొంత మార్జిన్ పెట్టుకొని మీరు రైతుకు మేలు పడే విధంగా, రైతుకు దిగుబడి వచ్చే విధంగా, వారికి కూడా ఆర్థిక బలం పెరిగే విధంగా, మన యొక్క బిజినెస్ ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పగలిగినట్లయితే మనము, మన దేశము, మన రైతు అందరూ కూడా బాగుపడతారండి. సో ఆ విధంగా ఫ్రెండ్స్, మన ముఖ్య ఉద్దేశము ఫస్ట్ బయట వాడుతున్న 15,000 రూపాయల సామాన్లు అంటున్నారు. 15,000 రూపాయల సామాన్లో 25% తీసేసేయండి. ఎంత ఫ్రెండ్స్? 15,000 రూపాయల సామాన్లో 25% అంటే 3,500 రూపాయలు ఖర్చు తీసేసేద్దాం. బయట కెమికల్లో 15,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే 3,500 తీసేసి ఆ 3,500ని వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్లు వాడమని చెప్తాం. దీనివల్ల ఏమవుతుందంటే క్రమేణా నెక్స్ట్ పంటకి వారు ఇంకా తక్కువ చేసుకోవచ్చు.
నెక్స్ట్ పంటకి వారు వాడే కెమికల్స్ ని ఇంకా తగ్గించవచ్చు, తర్వాత ఇంకా తగ్గించుకోవచ్చు. ఆ విధంగా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని తీసుకొచ్చేయచ్చండి. కానీ ఒకటేసారి బయట ప్రోడక్ట్స్ ఆపేసి మన ప్రోడక్ట్ వాడమని చెప్పొద్దు. ఫస్ట్ బయట ప్రోడక్ట్స్ తో పాటు మన ప్రోడక్ట్స్ వాడమని చెప్పండి. దాంట్లో భాగంగానే బయట ప్రోడక్ట్స్ ని 25% తగ్గించి మన ప్రోడక్ట్స్ వాడేటట్లు సూచన ఇవ్వండి. సో ఈ దశలో వరి క్షేత్ర తయారీలో మీరు చెప్పాల్సింది అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ 5 కిలోలు పర్ ఎకరా, 500 గ్రాముల అగ్రి బయో ఫంగిసైడ్ పర్ ఎకరా, 150 ml యొక్క అగ్రి 82 పర్ ఏకర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 5 kgs పర్ ఏకర్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, బయో ఫంగిసైడ్ 5 grams పర్ ఏకర్, అగ్రి 82 150 ml పర్ ఏకర్. ఈ 3 ప్రోడక్ట్స్ యొక్క గుణాలను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని పంటల్లో కూడా మన యొక్క యూజేజ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. కొన్ని పంటల్లో అన్ని వాడకపోవచ్చు, కొన్ని పంటల్లో అన్ని వాడాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇక్కడ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఏం చేస్తారో తెలుసుకుందాం. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది మనకి పంటకి ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని ఇస్తుందండి. నేలని మెత్తపరుస్తుంది, నేలలో మొక్కకు ఎదగడానికి కావాల్సిన గుణాలని సేకరిస్తుంది. రైట్. అగ్రి బయో ఫంగిసైడ్ క్రాప్ ప్రొటెక్షన్, మీ యొక్క విత్తనానికి మీ యొక్క పంటకి ప్రొటెక్షన్, కాపలా కాస్తుంది, కవచంలాగా మిగులుతుంది. అంటే భూమి ద్వారా కానీ వాతావరణం ద్వారా కానీ మీ యొక్క ఎరువుల ద్వారా కెమికల్స్ ద్వారా ఏదైనా వ్యాధి రాకుండా పంటని కాపాడటానికి అగ్రి బయో ఫంగిసైడ్ ని ముందే నేలలో జల్లుతున్నామండి. అంటే భూమిని శుద్ధి చేస్తున్నాం. భూమిని శుద్ధి చేయడానికి మీరు బయో ఫంగిసైడ్ వాడాలి. తర్వాత అగ్రి 82 ఏం చేస్తుందంటే అండి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే నేలలో నీరు నిల్వ చేసుకునే కెపాసిటీని ఉంచుతుంది. సో ఈ రోజు నిన్న ఒక రైతుతో మాట్లాడుతుంటే నార్మల్ గా పైప్ సెట్ల ద్వారా నీళ్లు వదిలితే ఆల్మోస్ట్ 4 పైప్ సెట్ల ద్వారా నీళ్లు వదలాలండి. అంటే ఎంత నీరు అంటే అక్కడెక్కడో పైన పల్లం నుంచి కింద వరకు నీరు పారుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, అయితే ఈరోజు నీరు అనేది చాలా ప్రధాన సమస్య అయిపోయింది. వ్యవసాయం చేసుకోవడానికి నీరు ఎంతో కావాలి. అలాంటి నీరుని ఎంత జాగ్రత్తగా వాడుకోగలిగితే అంత మంచిది. సో దట్ వాళ్ళు ఇంకా ఎక్కువ పంట వేసుకోవడానికి అవకాశం ఉంది. సో మన అగ్రి 82 ఏం చేస్తుందంటే ఈ యొక్క నీరుని, వాటర్ని సాయిల్లో, నేలలో హోల్డింగ్ కెపాసిటీ, అంటే మట్టిలో నీరు నిల్వ చేసుకునే ప్రక్రియని పెంచుతుంది. అంటే మీ మట్టి ఎప్పుడు కూడా పొడిబారకుండా తేమగా ఉండేటట్టు ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇది ఆల్రౌండర్. మీ అందరికి తెలిసినట్టే అగ్రి 82 ఆల్రౌండర్. ఆల్రౌండర్ అంటే ఏంటండి, మీ యొక్క వేరు వ్యవస్థ, మీ మొక్క యొక్క వేరు వ్యవస్థ పెరిగేటట్టు, మీ యొక్క కాండం బలంగా ఉండేటట్టు, ఆ విధంగా అన్ని రకాలుగా కూడా, ప్లస్ రేపు పొద్దున మొక్క ఎదిగిన తర్వాత పురుగు మందు జరిగినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. వరి క్షేత్ర తయారీలో మీరు ఖచ్చితంగా అగ్రి గ్రాన్యూల్స్, బయో ఫంగిసైడ్, అగ్రి 82 మీరు రైతుకి వాడించినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తామండి. తర్వాత వరి పంటలో విత్తన శుద్ధి. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్లు విత్తనం మంచిదైతే పంట బాగుంటుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా జాగ్రత్త పడితే మంచిది. అందుకోసమే మనం కొంత సమయాన్ని విత్తన శుద్ధిలో మనం స్పెండ్ చేసినట్లయితే, మనం కొంత సమయాన్ని విత్తనం కూడా శుద్ధి చేయడానికి ఉపయోగించినట్లయితే మంచి ఫలితాన్ని వస్తుందండి. పంట లేత వయసులో 20 నుంచి 25 రోజుల్లో అనేక రకమైన వ్యాధులు వస్తాయి. పంట లేత వయసు అంటే అప్పుడప్పుడే వేసిన మొక్క మీద అనేక రకమైన పురుగులు తినడానికి కానీ, లేకపోతే భూమి లోపల ఉన్న పురుగులు కానీ, లేకపోతే వాతావరణంలో ఉన్న పరిస్థితులను బట్టి అనేక వ్యాధులు రావడానికి అవకాశం ఉందండి. సో మనం ఏం చేయాలి, ఈ పంటకి విత్తనానికి వ్యాధి నిరోధక శక్తి పెంచాలి. అందుకోసమే అగ్రి బయో ఫంగిసైడ్ వాడినట్లయితే విత్తనానికి ఒక కవచంగా ఉంటుందండి. అయితే మనం ఈ విత్తన శుద్ధి అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ. ఎందుకంటే ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు గింజ యొక్క పొర పోకుండా చూడాలండి. విత్తనం యొక్క పొర పోకుండా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ విత్తన శుద్ధి వల్ల మనకి నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి హ్యూమిక్ కూడా ఈ యొక్క విత్తన శుద్ధిలో వాడొచ్చండి. సో అగ్రి హ్యూమిక్ స్ప్రే ప్లస్ బయో ఫంగిసైడ్ ఈ రెండు కలిపి కేజీకి మనం వాడాలండి. అంటే జనరల్ గా ఒక ఎకరానికి 25 కిలోల విత్తనాలను జల్లుతారండి. ఎకరాకి 25 కిలోల బస్తాను జల్లుతారు. అంటే సుమారు మీరు తీసుకుంటే 125 ml అగ్రి హ్యూమిక్, అంటే పావు వంతు అగ్రి హ్యూమిక్, పావు వంతు అగ్రి బయో ఫంగిసైడ్ అనేది ఎకరాకి సరిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఆ విధంగా ఈ యొక్క రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోయినప్పటికీ వరి క్షేత్ర తయారీలో వరి క్షేత్ర శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ రెండిటి ఆప్షన్ లో ఏదో ఒక ఆప్షన్ ని మనం రైతుకి సజెస్ట్ చేయాలండి. అయితే జనరల్ గా రైతులు ఏం చేస్తారంటే విత్తనాలు తీసుకొచ్చి నానబెట్టి దాన్ని దమ్ము కట్టి తర్వాత మొలకలు వచ్చిన తర్వాత తీసుకెళ్లి నారుమడిలో వేస్తారు. అయితే మన యొక్క విత్తన శుద్ధిలో ఉన్న మన ప్రక్రియ ప్రకారం మనం ఏంటంటే అండి, ఈ హ్యూమిక్ బయో ఫంగిసైడ్ ని మీరు నారుమడిలో వేసే 2 గంటల ముందు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ యొక్క స్ప్రేని జల్లి ఉంచాలి.
అయితే ఎప్పుడైతే నారుమడిలో వేస్తారో దానికి 2 గంటల ముందు ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడి తర్వాత నాటాల్సిందిగా కోరుతున్నామండి. ఆ విధంగా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి. ఈ హ్యూమిక్ అనేది మీరు ఎప్పుడైతే విత్తనాలకు ఇస్తారో విత్తనానికి ఆకలి పెంచుతుంది. సో ఈ ఆకలి పెరిగినప్పుడు ఎప్పుడైతే మీరు నారుమడిలో వేస్తారో, భూమిలో నాటుతారో, ఆ భూమిలో నాటినప్పుడు భూమిలో ఉన్న పోషక విలువల్ని తొందరగా తీసుకొని ఆ విత్తనం బలంగా ఉండటానికి ఉపయోగపడుతుందండి. సో హ్యూమిక్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది. బయో ఫంగిసైడ్ అనేది విత్తనానికి కవచంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, వరి పంటలో నారుమడి. సో నారుమడిలో జనరల్ గా ఏం చేస్తారంటేనండి, ఒక చిన్న భాగాన్ని తీసుకొని దానిలో పూర్తి స్థాయిలో వరి పంటకి కావాల్సిన యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ, రకరకమైన ఎరువులు, లేకపోతే కొంతమంది న్యాచురల్ ఫర్టిలైజర్స్ వాడతారు. సో అలాగా రకరకమైన ఎరువుల్ని వాడటం జరుగుతుంది. ఆ ఎరువులతో పాటు మళ్ళా ఒకసారి ఇక్కడ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్. అయితే ఈసారి 2 కిలోలు పర్ ఎకర్, కానీ నారుమడి ఎకరా ఉండదండి. నారుమడి మేబీ ఒక గుంట ఉంటుంది, లేదా సగ భాగం ఉంటుంది. అంటే ఎకరాలలో ఒక చిన్న సైజులో ఉంటుంది. సో అందువల్ల మీరు ఇక్కడ దాన్ని విభజించుకొని మేబీ ఈ అగ్రి గ్రాన్యూల్స్ మనకి 5 కిలోల ప్యాకెట్. సో మేబీ మీరు ఒక హాఫ్ కేజీ వరకు గ్రాన్యూల్స్ ని మీరు నారుమడిలో వేసినట్లయితే, మీ యొక్క యూరియాతో కానీ, మీ యొక్క ఫర్టిలైజర్ కెమికల్ తో పాటు కానీ వేసినట్లయితే బాగుంటుందండి. అదే విధంగా అగ్రి 82ని 50 ml పర్ ఎకర్. ఓకే, ఇది నారుమడిలో అండి, అంటే సగభాగం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త వహించాలి. అగ్రి 82 ఒకవేళ మీరు ఎక్కువగా వాడినట్లయితే ఆకు రంగు మారి ఎరుపుగా అయ్యే అవకాశం ఉందండి. సో అగ్రి 82ని మీరు కొంత మోతాదులో చూసుకొని వాడాల్సిందిగా కోరుతున్నారండి. అయితే బయట మార్కెట్లో కూడా మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. బయట మార్కెట్లో కూడా వీటిని బయో ఎంజైమ్స్ అంటారు, బయో స్టిమ్యులెంట్స్ అంటారు. అంటే మొక్క ఎదుగుదలకి ప్రేరేపితం చేసే ప్రోడక్ట్స్ అనమాట. సో అయితే మనది ఏంటంటే కెమికల్ లేని అగ్రి 82ని మీరు రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఇది మీరు జాగ్రత్తగా సూచించిన విధంగానే మీ యొక్క గుంటకి ఎంత కావాలో ఆ విధంగానే మీరు వాడుకుంటే బాగుంటుందండి. సో ఈ విధంగా మీరు వరి క్షేత్ర తయారీలో వాడారు, నారుమడిలో కూడా తయారు చేసుకునేటప్పుడు వాడుతున్నారు, విత్తన శుద్ధి ప్రక్రియలో కూడా వాడుతున్నారు. ఒకవేళ ఈ 3 దశల్లో కనీసం ఏదో ఒక 2 దశలన్నా పాటించాల్సిందిగా కోరుతున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ విత్తన శుద్ధి అనేది చేసి వస్తుంది కాబట్టి కనీసం వరి క్షేత్ర తయారీ, నారుమడి అనేది ఖచ్చితంగా పాటించాల్సిందిగా సూచిస్తున్నానండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి 82ని మీరు నారుమడిలో వాడటం వల్ల మీ యొక్క విత్తనాలకి పిలకలు బాగా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఎంత పిలకలు ఉంటే అన్ని విత్తనాలు వస్తాయి మనకి. వేర్లు పారుతాయి అంటారు చూసారా, అట్లా పిలకల్లో నుంచి మనకి అనేకమైన బ్రాంచెస్ వస్తూ ఉంటాయి, మొక్కలు వస్తూ ఉంటాయి. ఆ మొక్కల నుంచి మనకి గింజలు రావడం జరుగుతుంది. సో ఎంత బాగా పిలకలు వస్తే అంత రైతుకు అంత ఆనందం అండి. సో పిలకలు బాగా రావడానికి అగ్రి 82 అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా నారుమడిలో ఈ యొక్క దశలో మీరు ఈ ప్రోడక్ట్స్ వాడినట్లయితే చాలా ఉపయోగపడుతుంది మనకి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి చివరి దశలో ఏముందంటే, ఈ యొక్క నారుమడిలో వేసిన తర్వాత పిలకలు వచ్చిన తర్వాత ఆ మొక్కలు తీసి మళ్ళీ తిరిగి వరి చేతిలో నాటుతారండి. ఈ యొక్క వరి చేతిలో నాటిన తర్వాత ఏంటంటే 15 రోజులకు ఒకసారి మందు కొట్టడం జరుగుతుంది. ఆ మందుతో పాటు మనం ఏమంటున్నామంటే అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, మళ్ళీ తిరిగి అగ్రి 82. అయితే ఈసారి మీరు వరి క్షేత్ర తయారీ అనేది ఎకరాకు ఉంటుంది కాబట్టి అగ్రి నానోటెక్ 250 గ్రాములు పర్ ఎకర్, అగ్రి గోల్డ్ 100 గ్రాములు పర్ ఎకర్, అగ్రి 82 150 ml పర్ ఎకర్. అదే మీరు అగ్రి నానోటెక్ తీసుకుంటే మన ప్యాకెట్ 500 గ్రాములు అండి. అంటే అగ్రి నానోటెక్ ని 2 సార్లు జల్లమంటున్నాం. ఇక్కడ 2 దశలు ఉంది. ఫస్ట్ మీరు వరి నాటిన తర్వాత 15 రోజులు, తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి 15 రోజులకి, అంటే 15 రోజుల గ్యాప్ లో మీరు 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, ఈ 15 రోజులు 20 రోజుల గ్యాప్ లో మీరు స్ప్రే చల్లటం జరుగుతుందండి. రైతు స్ప్రే చల్లుతూ ఉంటారు. ఆ స్ప్రేతో పాటు మనం అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 ఇచ్చినట్లయితే అగ్రి నానోటెక్ ఏం చేస్తుంటే పంటకు కావాల్సిన పోషక విలువలను ఇస్తుంది. మనకి పంటకు కావాల్సిన పోషక విలువలు ఏంటండి, మనకి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్లు ప్రథమ శ్రేణి పోషకాలు, ద్వితీయ శ్రేణి పోషకాలు, ఇవి లేకపోతే ఏమవుతాయండి, మీకు అనేక రకమైన పోషక విలువల లోపం కలిగి మీ యొక్క పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సో అగ్రి నానోటెక్ వాడటం వల్ల మీ యొక్క పంట దిగుబడి ఇంకా ఎరుగుతుంది. అలాగే అగ్రి గోల్డ్ అనేది ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుందండి. ఈ టానిక్ ఏంటంటే బలాన్ని చేకూరుస్తుంది. ఈ టానిక్ ఏంటంటే మన యొక్క పంటకి బలాన్ని చేకూర్చి పంట యొక్క గింజకు వెయిట్ కూడా పెరిగే అవకాశం ఉందండి అగ్రి గోల్డ్ వల్ల. తర్వాత అగ్రి 82 అనేది 150 ml పర్ ఎకర్. అగ్రి 82 ఇదేం చేస్తుందంటే ఇందాక చెప్పినట్టు నేలలో తేమ ఉంచుతుంది, పిహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే విధంగా మీరు పురుగు మందు చల్లినప్పుడు పురుగు మందు ఏమవుతుందంటే వాతావరణం వల్ల కానీ, గాలి వల్ల కానీ, వర్షం వల్ల కానీ నేల మీదకి రాలిపోవడం జరుగుతుంది. సో అంతే, మీరు లీటర్ పురుగు మందు అయితే జల్లుతున్నారు కానీ దానిలో సగభాగం కూడా ఆకు మీద లేదు.
సో అగ్రి 82 జల్లిన వెంటనే గమ్ము లాగా పట్టుకొని గమ్ అంటారండి. సో అగ్రి 82 అనేది ఆకుకి మీరు జల్లిన వెంటనే ఆకు దాన్ని పీల్చుకునే విధంగా ఉపయోగపడుతుంది. సో తద్వారా మీ యొక్క పురుగు మందు కింద జారిపోకుండా ఆకుకి పై భాగంలోను కింద భాగంలోను రెండు వైపులా కూడా ఆకుకి ఆ పురుగు మందు పట్టుకొని పురుగు రాకుండా కాపాడుతూ మీ యొక్క వేరు వ్యవస్థ పెంచుతూ కాండాన్ని బలంగా చేస్తూ ఎంతో ఉపయోగకరమైన ప్రోడక్ట్స్ అండి. ఈ జల్లినప్పుడు స్ప్రే చేసినప్పుడు ఒకవేళ స్ప్రే చేసినట్లయితే 30 గ్రామ్స్ అగ్రి నానోటెక్, 20 గ్రామ్స్ అగ్రి గోల్డ్, 5 ml అగ్రి 82 15 లీటర్ల ట్యాంక్ కి ఒకవేళ స్ప్రే చేసినట్లయితే 30 గ్రామ్స్ అగ్రి నానోటెక్, 20 గ్రామ్స్ అగ్రి గోల్డ్, 5 ml 82 15 లీటర్ల ట్యాంక్ ఉంటాయండి. ఆ 15 లీటర్ల ట్యాంక్ లో ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ స్ప్రే కాకుండా జల్లినట్లయితే 250 గ్రాముల ఎకరాకి అగ్రి నానోటెక్, అంటే 2 సార్లు వచ్చేస్తుందండి. 15 రోజులకు ఒకసారి, తర్వాత 15 రోజులకు ఒకసారి. సో ఒక ప్యాకెట్ మనకు సరిపోతుంది. తర్వాత అగ్రి గోల్డ్ 100 గ్రాములు పర్ ఎకరాకి 2 ప్యాకెట్లు కావాల్సి వస్తుంది మనకి అగ్రి గోల్డ్. తర్వాత 150 ml పర్ ఎకరాకి మనం ఇవన్నీ కూడా కలిపి జల్లాలండి. దేంతో జల్లుతారు? మీ యొక్క యూరియా కానీ మీ యొక్క కెమికల్ ఫర్టిలైజర్ కానీ వాటితో పాటు కలిసి జల్లుతారు. అయితే ఇంతకుముందు మీరు 4 యూరియా బస్తాలు వాడితే ఒక బస్తా తగ్గించి దీన్ని కలుపుకోండి, 25% తగ్గించేసేయండి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా మనము కెమికల్ ఫర్టిలైజర్స్ ని 25% తగ్గించి మన ప్రోడక్ట్స్ వాడటం వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇలా మనము మన యొక్క అగ్రి ప్రోడక్ట్స్ ని వరి పంటలో ఈ యొక్క దశల్లో ఈ విధంగా ఉపయోగించినట్లయితే రైతన్నకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాము. మనం కూడా మన వ్యవసాయాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అయితే ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడటం వల్ల మనకు జరిగే లాభాలు ఏంటంటే, మనం మన యొక్క నేలను కాపాడుకున్నాము ఈ కెమికల్స్ బారి నుంచి. అలాగే మన యొక్క పంట దిగుబడి 15% నుంచి 20% అండి. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎకరాకి 40 బస్తాలు పండించినట్లయితే ఇప్పుడు కనీసం ఒక 4 బస్తాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందండి. అంటే పంట దిగుబడి కనీసం 15 నుంచి 20% పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అన్ని అనుకూలించినట్లయితే 20% పెరిగితే ఎంతకన్నా అద్భుతం ఏముంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ విధంగా రైతుకి మనము అన్ని కూడా స్పష్టంగా చెప్పి, అయితే ఈ యొక్క దశల్లో కూడా మీరు చెప్పేయడం కాదండి, మీరు కూడా వెళ్ళి వారితో పాటు ఉండి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి మీరు కూడా వ్యవసాయాన్ని నేర్చుకుంటూ వాళ్ళతో పాటు ట్రావెల్ చేసినట్లయితే మీరు కూడా అనేక మందికి ఉపయోగపడతారండి. సో ఆ విధంగా మీరు కూడా ప్రతి ఒక్క దశలో కూడా వారితో పాటు కలిసి పనిచేసి మీ యొక్క బిజినెస్ ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, ఒకవేళ రైతుకి ఈ యొక్క ప్రోడక్ట్స్ బాగా నచ్చాయంటే మనం చెప్పాల్సిన అవసరం లేదండి, తిరిగి వాళ్ళే మన దగ్గర తీసుకుంటారు. వారికి కూడా తర్వాత బిజినెస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఆ విధంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ని వరి పంట వ్యవసాయంలో ఏ విధంగా వాడాలో అర్థమైందని ఆశిస్తూ, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకవేళ వెస్టీజ్ లో జాయిన్ అయ్యి బిజినెస్ చేయాలనుకున్నట్లయితే ఈ యొక్క నెంబర్ కాల్ చేసినట్లయితే మీతో పాటు కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క టీంలో మీరు కూడా భాగమై మాతో పాటు మీ యొక్క విజయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మనకి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఇచ్చిన వెస్టీజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.